జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సో నిన్న కడపలో గొడవ జరిగింది. ఈ గొడవ మళ్ళీ మీరు హిందూ ముస్లిం గొడవ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది హిందూ ముస్లిం గొడవ కాదు, ఇది జిహాదీలు భారతదేశ సంస్కృతి మీద చేస్తున్న దాడి. సో దీని వివరాలు మనం చూద్దామండి. కడపలో అల్మాస్పేట్ అని ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ మనం లాస్ట్ టైం కూడా చూసాము. అంతకుముందు కూడా కొన్ని గొడవలు అయ్యాయి. కొందరు ముస్లిమ్స్ వచ్చి ఈ సర్కిల్ పేరు టిప్పు సుల్తాన్ సర్కిల్ అని పెట్టాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు. ఐ థింక్ ఒక స్టేజ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా టిప్పు సుల్తాన్ స్టాచ్యూ ఏదో పెడదాము అన్నట్టు ఏదో ప్రామిస్ చేశారు కొందరికి. అప్పుడైనా ఐ థింక్ పవర్లో లేరు. అయితే మరి టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టడం భారతదేశంలో ఓకేనా? మీరు చెప్పాలి. అసలు విగ్రహాల్ని పెట్టడం ఇవన్నీ ఇస్లాం అనేది అంగీకరిస్తుందా? ఇది ఇంకో పాయింట్. సరే, దానికి వెళ్దాం. ఇప్పుడు నిన్నేం జరిగిందో చూద్దాం. నిన్నేంటంటే ముస్లిమ్స్ వచ్చి డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఆ సర్కిల్ ఏదైతే ఉందో, ఇప్పుడు బెంజ్ సర్కిల్ అంటారు, లేకుంటే మా దగ్గర ఈసీఎల్ చౌరస్తా ఉంటుంది, దానికి ఒక పేరు పెట్టవచ్చు రేపు వచ్చి. సో అల్మాస్పేట్ అనే సర్కిల్ పేరుంది, దానికి కొందరు ముస్లిమ్స్ ఏంటంటే టిప్పు సుల్తాన్ సర్కిల్ అని పేరు పెట్టమంటున్నారు. హిందువులు ఏంటంటే ఆ సర్కిల్కి దగ్గరలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. అక్కడ ఆల్రెడీ ఒక విగ్రహం ఈ మధ్యలోనే స్థాపించారు. 31 అడుగుల ఎత్తు ఉంది ఏది స్వామి హనుమ విగ్రహం. సో హనుమాన్ జంక్షన్ అనేది పెట్టాలి అని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. సో ఇలా గొడవ అయితే పోలీసులు ఎంటర్ అయ్యారు. మీరు చూస్తే ఈ ముస్లిం జిహాదీలు ఏం చేశారంటే పెద్ద పెద్ద రాళ్ళు, యాక్చువల్గా ఆ సైజు రాళ్ళని మీరు చూస్తే మీరు షాక్ అవుతారండి. ఇంత పెద్దగా ఉన్నాయి ఇటుకలు, రాళ్ళు. వీటితో వీళ్ళు హిందువుల మీదే కాదండి, అనేక మంది పోలీసుల మీద కొట్టారు. కొందరు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇది అయిన తర్వాత పోలీసులు యాక్షన్లోకి వచ్చారు. అక్కడ ఉన్న ఈ ముస్లిం జిహాదీలను చితగొట్టారు అనుకోండి. వాళ్ళు విక్టిమ్ కార్డ్ కూడా ప్లే చేస్తారు. మేమేదో సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తున్నాము. వీళ్ళతో ఉన్న ప్రాబ్లం అంతా ఇదే. వేసే రాళ్ళు వేస్తారు, పెట్టే బాంబులు పెడతారు, గన్నులతో కాలుస్తారు, మతమల్లి చంపుతారు, ఆక్రమించుకుంటారు, హిందూ అమ్మాయిలను లేపుకెళ్తారు, కన్వర్ట్ చేస్తారు, వినకుంటే కోసి ఫ్రిడ్జ్లో పెడతారు. అయినా కూడా వీళ్ళు ఎప్పుడు అమాయకులే, విక్టిమ్సే వీళ్ళు. ఇది స్టాండర్డ్ నెరేటివ్. భారతదేశంలో కాదండి, ప్రపంచ దేశాలలో వీళ్ళు చేసేది ఇదే సేమ్ నెరేటివ్. బాంబులు వేస్తారు, మళ్ళీ మాకేం తెలియదు, మేము అమాయకులము, మమ్మల్ని అందరూ చంపేస్తున్నారు. ఇది స్టాండర్డ్ నెరేటివ్. సో ఈ గొడవ బాగా జరిగింది. సో ఆల్మోస్ట్ నిన్న 9:30 ప్రొద్దున ఈ రెండు గ్రూప్స్ గ్యాదర్ అయ్యాయి, స్లోగనింగ్ చేసుకున్నారు. ఇప్పుడు భారతదేశంలో ఎవరి విగ్రహం పెట్టాలి, ఎవరి పేర్లు ఉండాలి? ఎవరి పేర్లు ఉండాలండి? ఇది ముస్లిం కంట్రీ కాదు. మీకు అంత పేర్లు పెట్టుకోవాలనుకుంటే ఏ పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో వెళ్ళండి. ఇంకోటి, ఇది హనుమంతుడు కానీ లేకుంటే హిందూ పేర్లు పెట్టడం కానీ ఇది సనాతన ధర్మానికి సంబంధించిందే కాదు. ఇది భారతీయ కల్చర్, ఇది భారతీయ సాంస్కృతిక పరంపర ఇది. సో దాంట్లో పెడతారు. ఎవరు కూడా పాకిస్తాన్లోకి వెళ్ళి అక్కడ హనుమాన్ జంక్షన్ పేరు పెట్టు అని ఎవరు అడిగారు. అంత అవసరం కూడా లేదు మనకి. సో 12 గంటలకి వాయిలెంట్ అయిపోయింది పరిస్థితి. సో రాళ్ళు కొట్టడం, మెయిన్గా ఏ దేశమైనా చూడండి ప్రేక్షకులు, రాళ్ళు కొట్టడం, హింస చేయడం ఈ ముస్లిమ్స్ స్టార్ట్ చేస్తారు, జిహాదీలు స్టార్ట్ చేస్తారు. అందరూ ముస్లిమ్స్ అలాంటి వాళ్ళని నేను చెప్పను, బట్ ముస్లిమ్స్ వేరండి, మంచి వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. ఈ జిహాదీ మూకలు ఏవైతున్నాయో ఇవి అన్నిటికంటే డేంజరస్. రాళ్ళు రువ్వే వాడికి టెర్రరిస్ట్కి పెద్ద తేడా లేదండి, ఇద్దరు ఒకటేనండి, ఏమీ తేడా లేదు. ఒకడేమో ఇంట్లో కూర్చుంటాడు సైలెంట్గా, ఒకడేమో రాళ్ళు రువ్వుతాడు, బాంబులు పెడతాడు. కానీ ఈ సైలెంట్గా ఉన్న వాళ్ళలో అనేక మంది సైలెంట్గా ఉంటారు. మరి ఈ సైలెంట్గా ఉండడం దాన్ని అంగీకరించడమా కాదా తెలియదు, ఎవరు వచ్చి ఖండించడు. కొందరు మంచి వాళ్ళు ఉంటారండి, వచ్చి ఖండిస్తారు, వాడిని వీళ్ళు వెళ్ళి బెదిరిస్తారు. సో నాకెందుకు గోళాన్ని విడుగుతుంటాడు, అట్లా నడుస్తుంది. ఇక ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, 2 కానిస్టేబుళ్ళు గాయపడ్డారు ఈ రాళ్ళను. అంటే పోలీసుల మీద కూడా రాళ్ళు పడ్డాయి. ఇంకా పోలీసులు చూసి లాఠీ చార్జ్ మొదలుపెట్టారు, చితగొట్టారు. సో ఇక మనం బ్రాడర్ పాయింట్ దగ్గరకు వద్దాం.
అసలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కడపలో రాయలసీమ రత్నాలసీమ అందులో ఒక చౌరస్తాకి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలా? అసలు ఈ టిప్పు సుల్తాన్ ఎవడు? నేను కూడా అనేక సార్లు టిప్పు సుల్తాన్ గురించి మాట్లాడాను. వీడు పరమ నీచ నికృష్టుడు, ద లోవెస్ట్ ఆఫ్ ద లో, మ్లేచ్ఛ జాతికి చెందినవాడు. వీడు ఎన్నో దౌర్జన్యాలు చేశాడు. వీడి అయ్య హైదర్ అలీ కూడా సేమ్ కేటగిరీ. సో మన హిందూ దేశంలో మన రాజులని చంపి లక్షల మంది హిందువులని క్రిస్టియన్లని బలవంతంగా మతం మార్చిన ఎదవా ఈడి పేరు ఒక జంక్షన్కి పెట్టొచ్చా? మనం ఇలా అన్నాం అనుకోండి, వెంటనే కమ్యూనిస్ట్ గ్యాంగ్లన్నీ రంగంలోకి దిగుతాయి. దిగి వెళ్ళేమంటారు, లేదు లేదండి, టిప్పు సుల్తాన్ చాలా గొప్పోడు, బ్రిటిష్ వాళ్ళతో పోరాడాడు, రాకెట్లు కనిపెట్టాడు, ఇలాంటి నెరేటివ్ స్టార్ట్ అవుతాయి. ఆ హిందూ రాజులు దౌర్జన్యం చేయలేదా? హిందూ రాజులు గుళ్ళని విరగొట్టలేదా? ఇలాంటి నెరేటివ్ స్టార్ట్ అవుతుంది. సో ఒక కామన్ ప్యాటర్న్ చూడండి ప్రేక్షకులు, ఎప్పుడెప్పుడైతే ఈ తురక జిహాదీలని, పరాయి దేశాల నుంచి మన దేశంలోకి వచ్చిన ఈ జిహాదీలని మనము వాళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెడతామో వెంటనే కమ్యూనిస్టులు రంగంలోకి దిగుతారు. ఈ కమ్యూనిస్ట్ జాతి అంత నికృష్టపు జాతి కూడా మనకు ప్రపంచంలో ఎక్కడ కనపడదండి. ఏ గిన్నెలో తింటాడో దాంట్లోనే గుంచుతాడు, మూత్రం పోస్తాడు, అంత నికృష్టపు జాతి. అందుకే యూరీ బెజ్మనాఫ్ అనేవాడు యూస్ఫుల్ ఈడియట్స్ అన్నాడు మన దేశంలో ఉన్న కమ్యూనిస్టులను. అంటే వీళ్ళు డబ్బు కోసం తన దేశాన్ని అమ్ముకుంటాడు, తన పెళ్ళాన్ని అమ్ముకుంటాడు, తన తల్లిని కూడా అమ్ముకుంటాడు, అమ్ముకొని మళ్ళీ ఇంటలెక్చువల్గా బిల్డప్ ఇస్తాడు. సో సరే, మనం ఏం చేద్దామంటే అసలు ఈ టిప్పు సుల్తాన్, హైదర్ అలీ వీళ్ళిద్దరూ ఎవరు, వీళ్ళు ఏం చేశారు, హిస్టోరియన్స్ వీళ్ళ గురించి ఏం రాశారు మనం ఒకసారి చూద్దాం. సో చిక్కా కృష్ణారాయ్ వడియార్ చాలా పెద్ద రాజులు. సో వాళ్ళ దగ్గర ఈ హైదర్ అలీ ఫస్ట్ చేరాడు. హైదర్ అలీ ఎవరంటే టిప్పు సుల్తాన్ తండ్రి. అక్కడ చేరాడు, విషం పెట్టి చంపేశాడు. అతడి యంగర్ బ్రదర్ అంటే చిన్న తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు చెమరాజ్, 11 ఏళ్ళే, ఆయనని గద్దీలో కూర్చోబెట్టాడు. ఇక నాటకాలు మొదలయ్యాయి. వీడు మెల్లమెల్లగా వాళ్ళ స్థానంలో ఏదైతే ఆస్తులు ఉంటాయో అది దోచుకోవడం, ఇవన్నీ చేయడం, ఊర్ల మీద పడి హిందువులని హింస పెట్టడము, బలవంత మత మార్పిడులు చేయడము, వీటినన్నిటినీ చాలామంది చరిత్రకారులు పొందుపరిచారండి. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను ప్రేక్షకులు. మీరు రామచంద్రరావు అనేట ఆయన టిప్పు సుల్తాను హైదర్ అలీ దగ్గర పనిచేశాడు. ఎందుకంటే భయపడి చాలామంది హిందువులు కూడా వీళ్ళ దగ్గర పనిచేస్తారు. ఆయన రాశాడనమాట. ఎప్పుడు ఇది 1801వ సంవత్సరంలో. ఆన్ హియరింగ్ ఆఫ్ దిస్ రివోల్ట్ హైదర్ ఎట్ వన్స్ సెండ్ హిస్ ట్రూప్స్ అండ్ స్లీవ్ ద నాయర్స్ ఇన్ ఎవ్రీ ప్లేస్. నాయర్లు ఉన్నారు కదా, వాళ్ళ మీద పడి చంపాడు. దోస్ నాయర్స్ హూ ఫెల్ ఇన్ హిస్ హ్యాండ్స్ వేర్ హ్యాంగ్డ్ బై థౌజండ్స్. అంటే వేలల్లో నాయర్లని చంపేసి ఉరి తీశాడు. హీ టుక్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ 10 to 15,000 యాజ్ ప్రిజనర్స్. 15,000 మంది స్త్రీలని, కొందరు మగవాళ్ళని, ఆడవాళ్ళని బందీలుగా పట్టుకున్నారు. ఇదంతా హైదర్ అలీ చరిత్ర మన రామచంద్రరావు గారు రాస్తున్నారు. ఇదన్నమాట. సో క్యాప్టివ్గా, బానిసలుగా పెట్టుకున్నారు. ఇదే హైదర్ మలబార్ మీద కూడా దాడి చేశాడు. నాయర్ల ఆస్తులు, జాగీర్లు ఏవైతే ఉన్నాయో వాటిని దోచుకొని తన కబ్జాలోకి తీసుకున్నాడు. ఒక నాయర్ బాయ్ ఎవరైతే హైదర్ అలీ చేతిలో పడ్డాడో వాడిని బలవంతంగా ఇస్లాంకి కన్వర్ట్ చేసి షా అయాజ్ అని పేరు పెట్టాడు. ఈరోజు ఎవరెవరైతే ఈ ముస్లిం పేర్లతో ఉన్నారో, మలబార్లో కావచ్చు, గోవాలో కావచ్చు, కేరళలో కావచ్చు, వీళ్ళంతా ఒకప్పుడు హిందువులే. వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకోవచ్చు, మేము ముస్లిమ్స్ అని. కానీ మీరంతా హిందువులు, మీరు బలవంతంగా మార్చబడ్డారు బై ఫోర్స్. ఖురాన్ చెప్పి ఎవరు మిమ్మల్ని మతం మార్చలేదు. వీడు ఇంకా అకృత్యాలు చేశాడు ఈ మతం మారినోడు. సో ఒక బ్రిటిష్ ఆఫీసర్ 3 ఏళ్ళు ఎవరైతే ఈ హైదర్ అలీని ఫాలో చేశాడో ఆయన రాశాడనమాట. 30th October 1781 డంకన్ మ్యాక్డొనాష్ వీడు చెప్తాడనమాట, ఫోర్సిబల్లీ వీడిని తీసుకొని సర్కంసైజ్ చేశారు. ఇది అక్కడ మెమోర్స్ ఆఫ్ లేట్ వార్స్ ఇన్ ఏషియా వాల్యూమ్ 2 page 56. June 16, 1782 arrived prisoners 14 European children, 8 boys and 6 girls. కడ్డలూరుకి తీసుకెళ్తారు.
ఇది సేమ్ బుక్లో ఉంది. 13 July 1782 arrived prisoners 500 Carnatic boys in order to be made slaves. అంటే హైదర్ అలీ స్లేవ్ ఏదైతే ఇది ఉందో దాంట్లోకి ఎంటర్ అయ్యారు. సో వీళ్ళనందరినీ బలవంతంగా మతం మార్చడం, కత్నా చేయడం, ముస్లింకి కన్వర్ట్ చేయడం, సెక్స్ చేయడం, ఇవన్నీ కూడా తర్వాత. లేదంటే కొంచెం బాగా బలిష్ఠులు ఉన్నారంటే వాళ్ళని బలవంతంగా ఆర్మీలోకి ఇండక్ట్ చేయడం, మళ్ళీ వీళ్ళపై హిందువుల మీదే ఇది చేస్తారు. ఇది హైదర్ అలీ. కోర్స్ ఇంకా హైదర్ అలీ చేసినవి చాలా ఉన్నాయండి, అసలు చేసుకుంటూ కూర్చుంటే గంట సేపు వీడియో చేయొచ్చు. ఇక మనం టిప్పు సుల్తాన్కి వద్దాం. టిప్పు సుల్తాన్ కూడా ఈ రాజ్యాలు ఏదైతే ట్రావెంకోర్ కానీ ఇవన్నీ రాజ్యాలు ఏవైతే ఆక్రమించాడో అవన్నీ హిందూ రాజ్యాలు. కానీ వాళ్ళ దగ్గర చేరి వాళ్ళకు మోసం చేసి కబ్జా చేసుకుని వీళ్ళు రాజులు అయిపోయారు. ఒరిజినల్గా రాజ్యాలు ఎవరివండి? టిప్పు సుల్తాన్వా? వాడు కష్టపడి సంపాదించాడా? టిప్పు సుల్తాన్కి కానీ హైదర్ అలీకి కానీ ప్రజల మన్నతు ఉందా? వాళ్ళకు సపోర్ట్ ఉందా? లేదు. ఇదన్నమాట. సో చాలా రాస్తారండి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆన్ సాటర్డే ఆఫ్ ద వీక్ అండ్ మంత్ క్రిస్టియన్స్ మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. పిల్లల్ని, చిన్న పిల్లల్ని, వీళ్ళనందరినీ బందీలుగా చేసుకున్నారు. చాలా మంది క్రిస్టియన్స్ వచ్చి టిప్పు సుల్తాన్కి సపోర్ట్ చేస్తారు. ఎంతో మంది క్రిస్టియన్స్ని బలవంతంగా మతం మార్చిన వాడు హైదర్ అలీ టిప్పు సుల్తాన్. ఎంతో మంది, వేలల్లో అట్లా అన్నారు. సో ఒక లెటర్ చూద్దాం. ఏ మరాఠీ లెటర్ 16th June 1784. ఇది రావ్ బహదూర్ అనేటైన ఒక హిస్టోరియన్, ఆయన దగ్గర ఉంది. టిప్పు సాహెబ్స్ లెటర్ టు నూర్ మొహమ్మద్ ఖాన్ వాస్ రిసీవ్డ్ ఎట్ ద 3rd ప్రహారా డైనాస్టీ. ఏముంది దీంట్లో? ద హజరత్ అంటే ఇక్కడ హజరత్ అలీ గురించి మాట్లాడుతున్నాడు. అలీ సన్ ఇన్ లా ఆఫ్ ప్రాఫిట్ వాస్ బోర్న్ ఆన్ 13th రజబ్. రంజాన్ అనేది వస్తుంది కదా, అక్కడ దాని గురించి మాట్లాడుతున్నాడు. కన్సిడరింగ్ ఇట్ ఏ గ్రేట్ డే, 50,000 Christians ఇంక్లూడింగ్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ వేర్ మేడ్ ముసల్మాన్స్ అండ్ అడ్మిటెడ్ ఇన్ టు ద రిలీజియన్ ఆఫ్ ఇస్లాం. బలవంతపు మత మార్పిడి. క్రిస్టియన్సే కాదు, హిందువులు కూడా మార్చబడ్డారు. చాలామంది కేరళలో ఉండేవాళ్ళు దీపావళి కూడా సెలబ్రేట్ చేయరు ఈ రోజు కూడా. ఎందుకంటే దీపావళి రోజు టిప్పు సుల్తాన్ కొన్ని వేల మంది ఆ తెగ వాళ్ళ హిందువుల వాళ్ళని చంపాడు, మారణ హోమం చేశాడు. దాన్ని గుర్తుపెట్టుకొని ఆ జాతి వాళ్ళు అసలు సెలబ్రేట్ చేయరండి దీపావళి, ఈ రోజుకి సెలబ్రేట్ చేయరు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఒక గ్లిమ్స్ ఇస్తాం. క్రిస్టియన్స్కు ఏం చేశాడు టిప్పు సుల్తాన్? 60,000 మందిని ఒకసారి కన్వర్షన్. టిప్పు సుల్తాన్ లెటర్ 1784 50,000. స్కర్వీ అకౌంట్, స్కర్వీ అనే ఒకడు ఉన్నాడు 30,000. అకౌంట్ ఆఫ్ పోర్చుగీస్ ప్రీస్ట్ 1784 40,000. ఇవన్నీ మీరు లెక్కేసుకుంటేనే కొన్ని లక్షణాల్లో వెళ్ళిపోతాయి. వీళ్ళంతా క్రిస్టియన్స్ అండి, బలవంతంగా ఇస్లాంకి మార్చబడ్డారు. ఏ ఖురాన్ చెప్పాలి, ఏ హదీస్ చెప్పాలి, కత్తి మెడ మీద బట్టి మారుతావా సస్తావా. చాలా మంది చావడం ఇష్టం ఉండదు, మారిపోయారు. గుండె ధైర్యం ఉన్న వాళ్ళు ఏం చేశారు? నువ్వు కత్తి కాదురా ఏమైనా చేసుకొని నేను మారను, సో రిసెప్ట్ చేశాను, ఫైట్ చేశాను. అలా సో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ప్రేక్షకుడు ఒక పెద్ద డాక్యుమెంటరీ అయిపోతుంది. ఇలాంటి టిప్పు సుల్తాన్ పేరుతో ఒక జంక్షన్ పెట్టమని ముస్లిమ్స్ ఎవరైతే కడపలో ఉన్నారో వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళు క్లారిటీతో ఉన్నారండి, వాళ్ళు క్లారిటీతో ఉన్నారు. టిప్పు సుల్తాన్ వల్ల హీరో, ఒసామా బిన్ లాడెన్ వాళ్ళ హీరో, హఫీజ్ సయీద్ వాళ్ళ హీరో, టెర్రరిస్టులంతా వీళ్ళ హీరోలే. ఎందుకంటే వాళ్ళు కాఫీలను చంపుతారు, బాంబులు పెట్టి చంపుతారు, గన్నులతో పేలుస్తారు, టెర్రరిజం చేసి చంపుతారు. టెర్రరిజం చేయమని ఖురాన్ చెప్తుంది, ఖురాన్లో చెప్పిందే వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి అలా ఎవరెవరైతే చేశారో వాళ్ళందరూ వీళ్ళ దృష్టిలో హీరోలే. కానీ ఎవరైతే మంచి ముస్లిమ్స్ ఉన్నారో, దారా షికో ఉపనిషత్తులని అనువాదం చేశారు కదా, ఆయన మంచోడు కాదు. అలాంటి మంచి ముస్లిమ్స్ వీళ్ళ దృష్టిలో హీరోలు కాదు. అందుకే మీరు చూడండి, ఎవరైనా టెర్రరిస్ట్ చచ్చిపోతే లక్షలలో ఈ ముస్లిమ్స్ వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ దృష్టిలో హీరోలు ఎవరో వాళ్ళకు తెలుసు, కమ్యూనిస్టులకు కూడా తెలుసు. అందుకే వాళ్ళని కవర్ చేస్తూ వైట్ వాష్ చేస్తూ ఉంటారు. సో మరి ప్రేక్షకులు, కడపలో ఉన్న జంక్షన్, అల్మాస్ జంక్షన్ టిప్పు సుల్తాన్ పేరులో ఉండాలి, లేకుంటే రాక్షసుల గుండెల్లో దడ పుట్టించిన స్వామి హనుమ పేరులో ఉండాలి. మీరు డిసైడ్ చేయండి. ఎందుకంటే మీరు డిసైడ్ చేస్తే పొలిటికల్ లీడర్షిప్ దిగొస్తుంది, లేదంటే టెర్రరిస్టుల ఆటలే సాగుతాయి. ఇంకా మనం ఏం చేయలేము. ఏ దేశంలో కూడా
ఆ దేశం మీద దండెత్తి వచ్చిన దుర్మార్గుడి పేరు ఉండదండి. ఖిల్జీ స్టేషన్ ఉంది, అక్బర్ రోడ్ ఉంది, ఔరంగజేబ్ రోడ్లు ఉన్నాయి మన దేశంలో. ఇలాంటివి అంటే ముస్లింలని టెర్రరిస్టులని వెనకేసుకొచ్చే ఇలాంటి పొలిటికల్ పార్టీలను కూడా మీరు ఏం చేస్తారు ఒకసారి ఆలోచించుకోవాలి ప్రేక్షకులు. సో అది ప్రేక్షకులు నేను చెప్పాలనుకున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ప్రేక్షకులందరూ మన ధర్మ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ని మాకు తప్పనిసరిగా తెలియజేయండి. నమస్తే.